ఓయూలో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకముందే ఇంటర్నల్స్ నిర్వహించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. పరీక్షలను వెంటనే వాయిదా వేయాలంటూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించారు విద్యార్థులు. యూజీసీ నిబంధన ప్రకారం 4 నెలల్లో సిలబస్ పూర్తి చేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలన్నారు. అధికారులు ఎప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటిది ఎట్లా తీసుకున్నారు విద్యార్థులని విసివెట్టనే ఉస్మానియా సిర్తొంగ విసివెట్టనే బీసీ రావాలి వస్తావా బయటికి రావాలా లోపలికి వస్తావా బయటికి రావాలా లోపలికి. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం 4 నెలల్లో చెప్పాలి. 4 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ పెట్టాలి. కానీ ఇక్కడ 3 months లోనే కండక్ట్ చేస్తున్నారు. మాకు ప్రిపరేషన్ హాలిడేస్ లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటే మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు సంక్రాంతి హాలిడేస్ తర్వాత మెస్ 2 months క్లోజ్ చేశారు. మెస్ లేకుండా ఇక్కడ ఉండి ప్రిపరేషన్ లేదు మాకు. అండ్ క్లాసెస్ సరిగ్గా లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని మధ్యలో మెస్ క్లోజ్ చేసి సెమిస్టర్ హాలిడేస్ అని చెప్పేసి 15 days 10 days 2 months వరకు ఎక్స్టెండ్ చేసి హాలిడేస్ ఇచ్చేసారు. మాకు కరెక్ట్గా ప్రిపరేషన్ లేకుండా అండ్ క్లాసెస్ లేకుండా ఎగ్జామ్ రాయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ని బాయ్కాట్ చేసి వీసీ బిల్డింగ్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సరిగ్గా తరగతులు సిలబస్ పూర్తి కాక ముందే ఇక వీసీ ఆదేశాలతోటి ప్రొఫెసర్లందరూ ఆగే మేఘాల మీద సిలబస్ కంప్లీట్ చేసి విద్యార్థులతోటి పీపీటీ ప్రజెంటేషన్ పేరు మీద సెమినార్ల పేరు మీద విద్యార్థులతో క్లాసులు చెప్పించి ఈరోజు సిలబస్ పూర్తి చేసి ఈరోజు పరీక్షలకు వెళ్ళడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రైవేట్ కళాశాల విద్యార్థులకి సిలబస్ మొత్తం పూర్తి చేసి పరీక్షలు పెడితే వాళ్ళకి మంచి మార్కులు వచ్చి ఈరోజు మార్కెట్లో మంచి ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. కానీ ఉస్మానియా విద్యార్థులు మాత్రం సిలబస్ పూర్తి కాకముందే పరీక్షలు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పరీక్ష యొక్క తేదీలలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పరీక్షా తేదీలు ఉన్నాయి. తెలంగాణ యొక్క ఆత్మ గౌరవమైనట్టి సమ్మక్క సారకు యొక్క జాతర ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ యొక్క జాతరని అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటే ఈరోజు ఉస్మానియా వీసీ మాత్రం ఆ యొక్క జాతర తేదీలలో విద్యార్థులను పరీక్షలు పెట్టి ఈరోజు జాతరకు దూరం చేస్తూ ఉన్నాడు. ఉస్మానియా సిటీ విద్యార్థి లోకమంతా వీసీ భవన్ దగ్గర ఏమో ధర్నా చేస్తుంటే ఇక్కడేమో వీసీ ఉండడు, రిజిస్ట్రార్ ఉండరు, అధికారులు ఉండరు. అయ్యా జీతాలేమో మా జేబుల నుండి ఇస్తాం, ధర్నేమో మేము చేస్తాం, సమస్య మా దగ్గర ఉంటుంది. పరిష్కరించే నాదుడు ఈ యొక్క ఉస్మానియా సిటీలో తరవేడు. మేము ఏం అడిగినాం? వీసీ ఆస్తులను అడిగినామా? వీసీ అంతస్తులను అడిగినామా? వీసీ అధికారాన్ని అడిగినామా? విద్యార్థులకు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం 4 నెలలు సిలబస్ చెప్పిన తర్వాతనే ఎగ్జామ్స్ కు పోవాలి. దాదాపు నవంబర్ 15 నుండి ఈరోజు నువ్వు మెస్ ఫీజులు వసూలు చేస్తే డిసెంబర్ 15 దాకా విద్యార్థులు కట్టుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెస్ ఫీజులు కట్టాలంటే ఇబ్బందికి గురైతే ఈ 4 మెస్ ఫీజులు కట్టక ముందుకే క్లాసులు స్టార్ట్ చేసి ప్రొఫెసర్లతో క్లాసులు చెప్పించండు. బరాబర్ వీసీని ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్క ప్రొఫెసర్కైనా విద్యా అర్హత ఉందా? విద్యార్థులకు బోధన చేసే అర్హత సెట్ నెట్ యూజీసీ నామ్స్ ఉన్నాయా? యూజీసీ ఆర్టికల్స్ ఉన్నాయా? ఏం అడిగిరు విద్యార్థులు? అయ్యా వీసీ జీతాలు నువ్వు తీసుకుంటారు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి, విద్యార్థులకు సిలబస్ కావాలి, విద్యార్థుల ప్రొఫెసర్లు సమాధానం సరిగ్గా చెప్తలేరు, విద్యార్థులకు సిలబస్ కావాలి అని ప్రశ్నిస్తే ఈరోజు నువ్వు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయకుండా ఈరోజు ఏ ఒక్క విద్యార్థి కూడా ఉస్మానియా విద్యార్థి ఏ ఒక్క రోజు కూడా
ఇంకో ఉస్మానియాలో ఏ ఒక్క రోజు విద్యార్థి క్లాస్ రూమ్లోకి వీసీ పోలే, విద్యార్థి సమస్యలను పట్టించుకోలే.